ఏ మంచి కార్యం చేస్తావు? ఇంకా నువ్వు ఆజ్ఞలు పాటించు. అన్నిటిని పాటిస్తున్నానయ్యా, దశమ భాగము చెల్లిస్తున్నానయ్యా, ఇంకా నేను ఏ మంచి కార్యము చేయాలి? నీ పాపాలు విడిచిపెట్టాలి, నీ బలహీనతల్ని విడిచిపెట్టాలి, నీ వ్యసనమును విడిచిపెట్టాలి, నీలో ఉన్నటువంటి బింకములాడుట అనే స్వభావాన్ని నువ్వు విడిచిపెట్టాలి. దేవుని యొద్దకు వచ్చినప్పుడు నిన్ను నీవు తగ్గించుకోవాలి. క్రైస్తవునిగా, దేవుని బిడ్డగా జీవిస్తున్న నీవు తగ్గించుకొని జీవించాలి. దేనిని బట్టి నువ్వు గర్వించకూడదు, దేనిని బట్టి నీవు అహంకార మనసు కలిగి ఉండకూడదు. అది దేవుని చిత్తాన్ని జరిగించదు అనే విషయాన్ని మనము గ్రహించాలి. ఈ బింకములాడేవారు మొదట్లో తమ గురించి తాము గొప్పగా చెప్పుకుంటారు. లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా గొప్పగా చెప్పుకుంటారు, పొగుడుకుంటారు. అది అలవాటుగా మారిపోయి రాను రాను వారిని అహంకారులుగా మార్చేస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీవు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విను. బింకములాడటము అనే అలవాటు ఒక్కసారి మనము కలిగి ఉంటే అది అలవాటుగా మారిపోయి రాను రాను మనల్ని అహంకారులుగా చేస్తుంది, మనల్ని గర్వాంధులుగా చేస్తుంది, చివరకు ఎంతకు వినని మూర్ఖులుగా తయారు చేస్తుంది.